ఏపీకి సంబంధించి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కూటమి నేతల్లో చర్చ మొదలైంది. టీడీపీకి 2, జనసేన బీజేపీకి ఒక్కొక్క సీటు దక్కనుంది. మరోవైపు తమకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటూ టీడీపీలో ఆశావహులు పెరుగుతున్నారు. అటు జనసేన బీజేపీలో సైతం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కూటమి నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజ్యసభ స్థానాలకు సంబంధించి చర్చించనున్నారు. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వాటికి ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కూటమి నేతల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 చొప్పున ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే టీడీపీలో పెరుగుతున్న ఆశావాహులు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా జనసేన నుంచి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో లింగమనేని రమేష్ పేరు అంటే పలువురు ఆశావాహుల పేర్లు అయితే వినపడుతున్న పరిస్థితి. లింగమనేని రమేష్ తో పాటు అదేవిధంగా బండారు సత్యనారాయణ ఇట్లా పేర్లు అయితే వినపడుతున్నాయి. దాదాపుగా బండారు సత్యనారాయణ పేరు ఖరారు అయినట్టుగా కూడా అయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే అదే సానా సతీష్, దాంతో పాటు ఇంకో పలువురు భాష్యం రామకృష్ణతో పాటు ఇంకో పలువురు పేర్లు అయితే వినపడుతున్న పరిస్థితి కనపడుతుంది. బీజేపీ నుంచి కూడా ఒక పేరైతే కూడా దాదాపుగా అంటే అధిష్టానం మేరకు ఆ పేరును కూడా త్వరలో వెలువడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ కూటమి నేతలు కీలక నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ స్థానాల పైన చర్చించి దాంతో పాటు ఆ పేర్లు కూడా త్వరలో అనౌన్స్ చేయాలని చెప్పని కూడా అధిష్టానం అంటే కూటమి నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఏపీకి సంబంధించి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కూటమి నేతల్లో ప్రస్తుతం చర్చ మొదలైంది. టీడీపీకి 2, జనసేన బీజేపీకి ఒక్కొక్క సీటు చొప్పున దక్కే అవకాశం ఉంది. మరోవైపు తమకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే టీడీపీలో ఆశావహులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అటు ఆశావహులు పెరుగుతున్నారు. జనసేన బీజేపీలో సైతం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కూటమి నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాలకు సంబంధించి చర్చించనున్నారు. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.